బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున మన దగ్గుబాటి పురంధేశ్వరి గారు తన అధికార పర్యటనలో ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా అవడంతో తన అధికార పర్యటనలో తిరుగుతూ ఊరూరు ప్రస్తుతం విజయవాడలో తాను 3 రోజులు ఉంటానని చెప్పారు. ఎలక్షన్లు ఎక్కడ జరిగినా మా భారతీయ జెండా పార్టీ పతాకం రెపరెపలాడుతుందని హావభావాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోకుండా కేంద్ర పథకాలన్నిటిని పేర్లు మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పథకాలను చెప్పుకుంటున్నాయంటున్నారు. నిన్న మొన్నటి దాకా వర్షాలు పడి రైతు ఎందుకు పనికి రాకుండా కూలీ కింద మారిపోవడం జరుగుతుందని తను చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కనీసం ఉద్యోగాలు లేక యువకులు గంజాయి మరియు మత్తు పానీయాలకు బానిసలైపోయి మొన్న ఒక ఒడియా స్త్రీని ముక్కుపచ్చలారని 17-18 సంవత్సరాల వయసు గల బాలికను పై అత్యాచారం చేశారంటే సామూహిక అత్యాచారం. దిశా చట్టం ఏం చేస్తుంది? ఎక్కడ మీ ప్రభుత్వం? ఎక్కడ మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎక్కడ మీ ప్రభుత్వం అంటూ, ఇదేనా మీ ప్రభుత్వం అంటూ పురంధేశ్వరి గారు ఆవేశాన్ని ఆ ఒక భావంలో వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.